మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 8712619507. బీఆర్కే భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు మాడుగల శివప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురువు గారు, ఈ నెల మనకి నాగుల పంచమి వస్తుంది. నాగుల పంచమి విశిష్టత గురించి వివరించండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. నాగుల చవితి, నాగుల పంచమి, అలాగే షష్ఠి. చవితి, పంచమి, షష్ఠి అనేటువంటివి సహజముగా చవితి అనంగానే, పంచమి అనంగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి పూజలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ప్రతి వాళ్లకు తెలుసు. రాహు కేతువులు రెండూ కలిస్తే సుబ్రహ్మణ్య స్వామి, కుజుడి యొక్క ప్రభావము కూడా ఉంటుంది ఇందులో. మనము పూర్వము అనాది నుండి మనము ఈ పూజలు ఎందుకు చేసుకుంటున్నాము ఇవన్నీ అని అంటే, ఎక్కువ శాతము ఎవరికైనా చెవికి సంబంధించినటువంటి బాధలు ఉండినా, కంటికి సంబంధించినటువంటి దోషాలు ఉండినా, శ్వాసకోశ సంబంధమైనటువంటి బాధలు, ఆస్తమా లాంటివి ఉండినా, గర్భదోషాలు ఏమైనా స్త్రీలు ఈ రజస్వల అయినటువంటి సమయము మంచిదిగాక అలాంటివి ఏమైనా దోషాలు ఉండినా, ఈ పెళ్ళిళ్ళు అవి సక్రమముగా సరైనటువంటి సమయానికి జరగాలి అనేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దోషాలు కాలసర్ప దోషాలు అని మనం జాతకములో మాట్లాడతాం. 12 రకాల కాలసర్ప దోషాలలో ఉండేటువంటి దోషానికి ఇగో ఈ పూజలు చాలా ముఖ్యమైనటువంటివి. అలా దోషాలు ఉండేటువంటి వాళ్ళకైనా, ఏవైనా భూముల విషయాలలో తకరారులు లాంటివి ఉండినా, అంటే వ్యవస్థలు, స్థిరాస్తులు, ఊరికే పోట్లాటలు, అన్నదమ్ముల మధ్య యొక్క ఇబ్బందులు, ఇలాంటివి ఏమైనా ఉండినా, అలాగే కేసులు, కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంటాయంటే అప్పులు విపరీతమయ్యి కోర్టు కేసులు అవి ఉండేటువంటి పరిస్థితులు ఉండినా, ఈ ప్రతి దానికే కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కుజుడి యొక్క ప్రభావం ఎక్కువ. అందుకనే కుజుడిది వాక్కు, విత్తము, కుటుంబము ఇలా చెప్తాం, అన్నీ కూడా ఉంటాయి. జాతకములో ఉండేటువంటి దోషాలు పోగొట్టుకోవటానికి పూర్వము, ఇప్పుడు అన్ని విషయాలు లోతుగా పరిశీలన చేసి ప్రతిదీ చేసుకుంటున్నాం. మరి పూర్వం ఇన్ని లేవు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, నాగుల చవితి పండుగ రాగానే చవితి నాడు ఇలా పిల్లల కోసమని ఒక తల్లి మామూలుగా ఉపవాసము, నా పిల్లవాడికి బాగైతే నేను ఇన్ని సంవత్సరాలు నేను ఉంటాను ఉపవాసము అని ఉంటూ చలిబిండి అని పెట్టేది. నువ్వులు, పచ్చి నువ్వులు, బెల్లము దంచి చలిబిండి పెట్టడం, ఎండు కొబ్బెర మామూలుగా అక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట దగ్గర పెట్టడం అనేది జరిగేది. పాలు పుట్టలో పోసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవటం అనేటువంటిది ఉన్నది సాంప్రదాయం. ఆ పుట్టలు లేని కారణము చేత చాలామంది తెలియక, అందుకే పుట్టలు తీసేసిన, పాములను చంపిన, నాగుపాములను ముఖ్యంగా నాగదేవతను చంపిన, ఏముంది లేని చాలామంది కరుస్తుందేమో చంపుతుంటారు. ఈ చంపినవన్నీ కూడా ఏమవుతాయంటే, వాళ్లకు చంపంగానే వెంటనే ఏదో రియాక్షన్ ఉంటుందని కాదు, వంశపార పర్యంతము అవి ఒక దోషముగా చుట్టుకుంటుంది. వాళ్ళు చేసినటువంటి పూజ చేస్తే పుణ్యం ఎట్లయితే పిల్లలకు వస్తుందో, దానిని చంపి చేసి ఇబ్బంది పెట్టినా కూడా అట్లాగే దోషం కూడా పిల్లలకు వస్తుంది కదా. అందుకే నాగదోషాలు, ఆ దోషాలు ఉండేటువంటి దాని వల్లనే ఇంట్లో నాగా అని పేరు వచ్చేటట్టుగా, నాగరాజు కానీ, నాగేశ్వరరావు కానీ ఇలాంటి పేర్లు నాగా అని వచ్చేట్టుగా, నాగసుశీల, నాగప్రతిభ ఇట్లాంటివి పెట్టుకునేటువంటి సాంప్రదాయము ఉంది. ఆ పేరు పెట్టుకుంటాము తల్లి, నీ పేరు వచ్చేట్టుగా పెట్టుకుంటాము తండ్రి, నమస్కారాలు చేసుకునేటువంటి విధానం ఉండింది. ఎందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే, మామూలుగా వివాహమైన తర్వాత కూడా గరుడ పంచమి నోములు అని 5 సంవత్సరాల పాటు నోమిస్తారు. ఎందుకంటే వివాహమైన తర్వాత మాతృత్వం కావాలి కదా తల్లికి. స్త్రీమూర్తికి 3 లెవెల్స్ ఎప్పుడూ కూడా. ఏది మామూలుగా రజస్వలు కావటం ఒక విధానము,
వివాహము కావటం రెండవది, తల్లి కావడం మూడవది. ఇంకా తల్లి కూడా అయిన తర్వాత మామూలుగా జనరల్గా అమ్మమ్మలు అవుతారు, నాయనమ్మలు అవుతారు, అవన్నీ తర్వాత సంగతి. ఇక్కడ 3 రకాల ప్రాధాన్యతలు. పురుషుడికి 2. ఏమిటి? వాడికి యుక్త వయస్సు పెళ్లి కావడము, తండ్రి కావటం. ఏది? భార్య ద్వారా. అంతకంటే ఏముంది? ఏమీ లేదు. అందువలన ఇక్కడ స్త్రీకి 3 రకాల ప్రాధాన్యతలు ఇచ్చినాడు. ఆ ప్రాధాన్యతతో మాతృత్వం కలగాలి స్త్రీకి అని అంటే గర్భదోషాలు పోవాలండి. అందుకనే ప్రతి స్త్రీ కూడా వివాహమైన తర్వాత 5 సంవత్సరాలు నోముకోవడం అనేటువంటిది ఒకటి. రెండవది, మంగళసూత్రాలలో కుజుడికి సంబంధించినటువంటి పగడము, చంద్రుడికి సంబంధించినటువంటి ముత్యము 2 వేసుకోవాల్సినటువంటి అవసరం. అందుకనే మాతృత్వం కోసము చంద్రుడు అని, మనఃకారకుడు, మాతృకారకుడు అని. ఈ సంతానము ఇవన్నీ కూడా మామూలు భార్య భర్తల యొక్క అన్యోన్యత అంతా బాగుండడానికి కుజుడి యొక్క ప్రభావము, మంగళకరుడైనటువంటి కుజుడి యొక్క ప్రభావము, ఈ 2 కూడా ఉండేట్టుగా స్త్రీలకు వేసుకోవటానికి అవకాశం ఇచ్చినాడు. అందువలన ఈ ఇప్పుడు వచ్చేటువంటి చవితి నాడు అలా ఉపవాసము ఉండి పాలు పోసి 2 టెంకాయలు కొట్టాలి ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. 1 టెంకాయ కొడితే ఉపయోగం లేదు, అది సగము ఫలితమే. ఎందుకంటే 2 నాలుకలతో ఉంటాడు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందువలన 2 జోడి టెంకాయలు కొట్టాల్సిందే ఆయనకు. అలా జోడి టెంకాయలు కొట్టిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు మళ్ళీ వచ్చి పాలు పోసి, అప్పుడు ముందు రోజు పచ్చివి పెట్టుంటారు, మరుసటి రోజు వేయించినటువంటి నూగులతో నువ్వులుండ చలివిండి అనేటువంటిది పెట్టి నివేదన చేసుకొని ఇంట్లో అప్పుడు వాళ్ళు మామూలుగా ఈ మిగతా ఆహారం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఉపవాసాలు అంటే ఎవరుంటున్నారు? ఎవరు ఉండటం లేదు. పాలు పోసి వస్తున్నారు, ఇంట్లో తింటున్నారు, చేసుకుంటున్నారు వాళ్ళ వసతులను బట్టి. అదేమి నేరము కాదు, తప్పు కాదు, దానివల్ల ఇబ్బందులు ఏమీ రావు. అలాగే ఏమి ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. కాకపోతే ముందు రోజు పాలు పొయ్యటము చేయటము, 2 టెంకాయలు కొట్టడము, మరుసటి రోజు కూడా పాలు పొయ్యాలి. మరి నిజానికి ఒకరోజు పంచమి నాడు అలా చెయ్యాలి. సరే, కొంతమంది ఒకరోజు పోసినాం కదా చాలే అనుకుంటున్నారు. ఆ ఒకటి చేసినా సంతృప్తిగా సంతోషంగా చేస్తే మేలు జరుగుతుంది ఎవరికైనా. ఇంకా షష్ఠి నాడు వస్తుంది మామూలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఇది అయిపోతూనే వెంటనే షష్ఠి వస్తుంది. ఆ షష్ఠి రోజు 3వ రోజు ఎవరైనా బ్రాహ్మణ పిల్లలు ఉంటారు కదా, వటువులు అంటారు మామూలుగా. వటువులు అంటే ఏమిటి? వివాహము కాకుండా ఉపనయనమైనటువంటి పిల్లలకు ఉపనయనం అయితేనే మంత్రము అనుష్ఠానం చేసుకోవడానికి అర్హత పుడుతుంది. అందుకనే జన్మనా జాయితే శూద్ర సంస్కార జాయితే ద్విజ అన్నాడు. సంస్కారం అనేటువంటిది, ఉపనయన సంస్కారం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో వేదము మంత్రము అనుష్ఠానము చేసేదానికి అర్హత అనేటువంటిది సంపాదించగలుగుతాడు. అటువంటి పిల్లలకు ఏదైనా పంచపాత్ర లాంటిదో షష్ఠి పంచ అని ఉంటాయి. ఆ షష్ఠి పంచ లాంటివి, పంచ టవ్వాల్ లాంటివి ఇస్తే పిల్లలకు చాలా పరమ పుణ్యప్రదమైనటువంటిది అనేటువంటిది శాస్త్రంలో ఉండేటువంటి విషయం. ఈ విధముగా చేసుకుంటే భార్యాభర్తల అన్యోన్యత కానీ, తొందరగా శీఘ్రముగా వివాహాలు జరగటము కానీ, కళ్యాణం జరగటం కానీ, లేదా ఈ ఇద్దరు అభిమానించుకున్నటువంటి ప్రేమికుల యొక్క మధ్య ఏదైనా ఈ కొంచెము పురపత్యాలు ఉండి దూరమైనటువంటి వాళ్లకు కానీ, లేదు మామూలుగా జాతకాలు ఎన్ని చూసినా మాకెందుకో కుదరడం లేదు అనేటువంటి వాళ్లకు, అన్యోన్యతకు, అనేక రకాలుగా భూముల యొక్క ఇబ్బందులకు, ఇలాంటివి దేనికైనా ధనం రుణాలు ఎక్కువగా ఉండేటువంటి దానికైనా కానీ, ఈ కేసులు ఇట్లాంటివన్నీ పోగొట్టుకోవడానికి కానీ ఈ పూజ నాగుల చవితి పంచమి నాడు చేసుకునేటువంటి పూజలు చాలా శ్రేయోదాయకమైనటువంటివి. ఇంకా బలముగా ఊరికనే పాలు పోస్తే పోతాయా అంటే నిజమే. ఇప్పుడు ఇంకొకటి, మనం మామూలుగా రాహుకేతువుల పూజ అనగానే కుక్కే సుబ్రహ్మణ్యం పోయి ఇచ్చినాం, లేకపోతే మనం మోపిదేవి పోయి వచ్చినాము, కాళహస్తికి పోయి వచ్చినాము గురువుగారు అని చెప్తున్నారు. కాళహస్తి, మోపిదేవి, కుక్కే సుబ్రహ్మణ్యం పోవడం దేవాలయాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు పుణ్యం. పరిహారము అనేటువంటిది మనము చేసుకునేటువంటి విధానము అనేది ఒకటి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారముగా చేసుకుంటే
అది మేలు జరుగుతుంది. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచిది గురుగారు? వాళ్ళ జాతకాలను బట్టి ఎవరికి ఎటువంటి పరిహారాలు ఏమిటి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు అంటే అన్నీ ఒకటే రకంగా ఉండవు. అక్కడ వాళ్ళకు ఉండేటువంటి జాతక దోషాలను బట్టి ఎటువంటి దోషం ఉంది, ఏం చేస్తే పోతుంది అనేటువంటిది ఉంటుంది దాంట్లో. దాన్ని బట్టి చెప్పాలమ్మా. అందరికీ ఒకటే ఇది ఉండదు. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఒకటే హోమం చేస్తున్నారు అనేది ఒకటే చెప్తారు. దాంట్లో మంత్రము నెయ్యే వేస్తారు, ప్రతి హోమానికి నెయ్యి వేస్తుంటారు. ఏదో హోమం చేస్తున్నా అంటే ఏమి హోమము అని అడుగుతాం మనం. అక్కడ అగ్ని వెలుగుతుంది. హోమం అంటే అన్ని హోమాలే. గణపతి హోమమే, లక్ష్మీ హోమమే, నవగ్రహ హోమమే, ఇంకేదో సుదర్శన హోమము, చండీ హోమము చాలా ఉంటాయి, రాజశ్యామల హోమము. ఇవన్నీ కూడా ఏమంటే చేసేటువంటి దాన్ని బట్టి అక్కడ మంత్రాలు క్రియను వాడేటువంటి పదార్థాన్ని బట్టి ఎలా అయితే మారతాయో జాతకాల్లో కూడా వాళ్ళకు ఉండేటువంటి పర్సెంట్ ఏమిటి, లగ్నంలో ఎక్కడున్నాడు, ఏ లగ్నం అయింది, కుజుడు ఎక్కడున్నాడు, మిగతా గ్రహాలు ఎక్కడున్నాయి ఏమిటని చూసి దాని ప్రకారంగా పరిహారాలు ఖచ్చితంగా చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుందమ్మా. ఊరికే పోయొచ్చినా కూడా చాలామంది పోయొచ్చినాము అయినా జరగలేదు అనేటువంటి వాళ్ళు చాలామంది. పోయేస్తే పుణ్యం వస్తుంది కానీ దోషం పోతుందని ఎవరు చెప్పినారు? గుళ్ళకు పోయేస్తే పుణ్యం వస్తుంది. మనం ఏదో తీర్థాలకు దీనికి పోయేస్తే మనకు పుణ్యం వస్తుంది. ఇప్పుడు మొన్న పుష్కరాలు వచ్చినాయి, నీళ్ళల్లో మునిగి వస్తే పుణ్యం వస్తుంది. అంతేగాని ఇంక అన్ని దోషాలు పోతాయి అంటే అన్ని దోషాలు పోయిన తర్వాత మునిగి వస్తే అయిపోయింది కదా, మళ్ళీ చేసుకోవడం ఎందుకు? ఇంకా అలా ఉండదు కదా తల్లి. అందువల్ల అది మనం ఉన్న యథార్థం చెప్పాలి. ఏదైనా కూడా ప్రపంచానికి తెలియక కొన్ని జరుగుతూ ఉంటాయి. ఏవో పొరపాట్లు పెద్దలు చేసినటువంటి ఏవో జరిగిందని జరుగుతూ ఉంటాయి. అవి కొంచెం జాతకములు చూడంగానే తెలిసిపోతాయి. చూసినామంటే ఖచ్చితంగా చెప్పవచ్చును. దానికి ఈ పూజలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది తల్లి ఈరోజు చేసుకునేటువంటివి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.